జమ్మలమడుగు గండికోటలో జరిగినటువంటి అత్యంత దారుణ సంఘటన నేపథ్యంలో వారి తల్లిదండ్రులందరూ కూడా వైష్ణవి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తమ ఇంటి బంగారు తల్లిని లోకేష్ అనే యువకుడు చిదిమేశాడు. చివరికి ప్రాణాలు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఊరిని కూడా వదిలేసి బయట ఊర్లోకి వచ్చి సంతోషంగా బిడ్డలను చదివించుకుందామని ఆరాటపడినటువంటి తల్లిదండ్రులకు చివరకు ఆ నీచుడు లోకేష్ అనే వ్యక్తి కడుపుకోతనే మిగిల్చాడు. అమాయకపు మాటలు చెప్పి ప్రేమిస్తున్నానని చెప్పి వంచి తీసుకెళ్ళి తనొక్కడే కాదు ఈ ఘాతుకానికి తన ఫ్రెండ్స్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది కాబట్టి నలుగురు కలిసే ఇంతటి దారుణానికి పాల్పడి ఉంటారు అని వారి తల్లిదండ్రులు అనుమానిస్తూ ఉన్నారు. ఆ విధంగా పోలీసులు విచారణ చేయాలి. తన బిడ్డ మృతదేహాన్ని ఖననం చేసే లోపలే తన బిడ్డ శవం ముందే తన బిడ్డను ఈ విధంగా దారుణంగా చంపిన వ్యక్తులను కూడా చంపాలి అంటూ కూడా వాళ్ళు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ఎంక్వైరీ చేయబోతున్నారు, చనిపోయినటువంటి వైష్ణవికి ఎలాంటి న్యాయం చేయబోతున్నారో చూడాలి.